విశాఖలోని పేదవాల్తేరులో ఉన్న శ్రీ కలకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానం వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈవో గాయత్రి తెలిపారు. గురువారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22న తోలెల్ల ఉత్సవం, 23న అనుపు ఉత్సవం, 30న మారువారం, వచ్చే నెల 4వ తేదీన మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు 14 గ్రామాల ఆరాధ్య దైవమైన పోలమాంబ అమ్మవారి ఉత్సవాల విషయంలో భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. భక్తులంతా అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు పొందాలని ఈవో కోరారు. పోలమాంబ అమ్మవారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. 14/4/2024 నుంచి 14/5/2024 వరకు నెల రోజుల పాటు జరుగుతుంది. 14వ తారీఖు చాటింపుతో మొదలుకొని 14/5 4వ మంగళవారంతో జాతర మహోత్సవం ముగుస్తుంది. ముఖ్యంగా 22వ తారీఖు మనకు అనుప మహోత్సవం జరుగుతుందండి. 23వ తారీఖు జాతర ఉంటుంది. 22 రాత్రి 22 తొలేళ్ళు, 23 అనుప మహోత్సవం జరుగుతుంది. తర్వాత 30వ తారీఖు మారువారం జరుగుతుంది. మే 4వ తారీఖున మహా అన్నదానం జరుగుతుందండి. 22వ తారీఖు రాత్రి తొలి పూజ జరుగుతుంది. ఆ రోజు ప్రత్యేకంగా 1516 రూపాయలు టికెట్ తీసుకున్న వాళ్ళకి తొలి పూజ ప్రారంభిస్తాము. 10ంటికి ప్రారంభమవుతుంది. తొలి పూజ అనంతరం 3 గంటల నుంచి భక్తులకి దర్శనాలు ఇవ్వడం జరుగుతుందండి. దర్శనాల నిమిత్తం మనకి ఉచిత దర్శనం క్యూ లైన్ ఒకటి, 50 రూపాయల టికెట్ లైను, 100 రూపాయల విశిష్ట దర్శనం, అలాగే 500 రూపాయల లఘు దర్శనం లైన్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వేరేగా ప్రత్యేకంగా ఒక లైన్ పెట్టి వికలాంగులకు, వృద్ధులకు, చిన్నపిల్లల తల్లులకు వాళ్ళకు ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా ఫీడింగ్ రూమ్స్ అనేవి ఒక 2 లాస్ట్ ఇయర్ లానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ క్యూ లైన్లో నుంచిన వాళ్ళకి ఎండల కారణంగా వాళ్ళకి భక్తులకి సౌకర్యార్థం మంచినీళ్ళు, మజ్జిగ కూడా ఏర్పాటు చేశాము. ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చంటి పిల్లల కోసం బిస్కెట్లు, పాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవ సందర్భంగా ఉత్సవం జయప్రదంగా జరగడం కోసం 8వ తారీఖున ఆర్డీఓ గారితో మనం మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్డీఓ గారు మీటింగ్ కండక్ట్ చేశారు. ఆర్డీఓ గారి తరఫున డిప్యూటీ తహసీల్దార్ గారైన సీతమ్మధార తహసీల్దార్ గారు ఆ మీటింగ్ని కన్వెన్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో మనకి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. పోలీస్ శాఖ వారు, జీవీఎంసీ తరఫున, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ వాళ్ళు అందరూ హాజరయ్యారు. వాళ్ళకి వివిధ సూచనలు కూడా జారీ చేయడం జరిగిందండి. ట్రాఫిక్ వాళ్ళు మనకి లా అండ్ ఆర్డరు, క్రైమ్ వాళ్ళందరూ కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ట్రాఫిక్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటూ ఉన్నారు. గత సంవత్సరంలానే మనం కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న ఎంట్రన్స్ నుంచే అందరికీ భక్తులకి ప్రవేశం కల్పిస్తున్నాము. ఎగ్జిట్ అన్నది ఏయూ గ్రౌండ్స్లోకి పంపిస్తున్నాం అనమాట. పార్కింగ్ కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ మిగిలిందంతా కూడా మనం అక్కడ పెట్టడం జరిగింది. ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇలాంటి ఏమీ డిస్టర్బెన్సెస్ లేకుండా పోలీస్ వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటామని, బందోబస్తు కూడా కల్పిస్తామని చెప్పారు. జీవీఎంసీ వాళ్ళు కూడా మనకి శానిటేషన్ సిబ్బందిని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టెంపరీ టాయిలెట్స్ అవి కూడా మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అది కాకుండా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం మెడికల్ క్యాంప్ కూడా ఒకటి మనం పెట్టడం జరుగుతుంది. గత సంవత్సరం మనకి ఓవరాల్గా జాతర రిలేటెడ్గా ఒక 31 లక్షల ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం దానికన్నా మనం పెంచడానికి అవకాశం ఉంది. గ్రామస్తులు, మధ్యవారు, జాలర్లు మరియు మా దేవాలయ సిబ్బంది, ఎండోమెంట్స్ డెప్యుటేషన్ స్టాఫ్ని కూడా మనం అడగడం జరిగింది. ఈ ఉత్సవానికి ప్రత్యేకంగా పర్యవేక్షణాధికారి కింద అసిస్టెంట్ కమిషనర్ శిరీష గారిని వేశారు. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ జాతర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సక్సెస్ఫుల్గా జరగడానికి మేము అయితే కృషి చేస్తున్నాము. పోలీస్ వాళ్ళ సహకారం తీసుకుంటాం. పాసులు ఏం లేవండి. ఎలక్షన్ కోడ్ కానీ ఎవరికి పాసులు కానీ ఇంకా ప్రోటోకాల్ కానీ ఏమీ లేవు. సామాన్య భక్తుల కింద వచ్చి దర్శనం చేసుకుంటాం.